మనోజ్ శివాని నాగరం జంటగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్. సాయి మాతాన్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. అరవింద్ గారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ నమో నమః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అరవిందాయ నమః. సార్ ఎస్కేన్ పూడినట్టున్నాడు మనోడు కూడా. మేము ఈరోజు ఇక్కడ నుంచుని మేమేం మాట్లాడుతున్నా కూడా ఎస్పెషల్లీ నేను కానీ వాసన్ కానీ ధీరజ్ కానీ మా బ్యాచ్ అందరికీ ఎవరైనా కానీ అది మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్సే సార్. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ ఒక్కటే విషయం చెప్తాను అరవింద్ గారి గురించి ఒకటే ఐ నో కొంచెం ల్యాక్ అవుతుంది బట్ ఒకటే విషయం చెప్తా. తండేల్ సినిమా అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను. ఎడిట్ రూమ్లో నైట్ 12 అయింది. అరవింద్ గారు సరేనయ్యా నేను వెళ్తానని చెప్పి కిందకి వెళ్ళారు. వాసు గారు అప్పుడే భోజనం చేసి అబ్బాయి నేను పడుకుంటా అని చెప్పి దుప్పటి ఓపెన్ చేశారు. ఆయన భోజనం చేసే లోపల 12:45 కల్లా మళ్ళీ కారు అక్కడ ఆగింది. అరవింద్ గారు కింద ఉన్నారు అక్కడ. నేను వెంటనే నేను ఫోన్ చేసి అంటే అరవింద్ గారు వచ్చారంటే షిట్ ఆయన వచ్చారని చెప్పి పరిగెత్తుకుంటే మళ్ళీ కిందకు వచ్చారు. సో ఆ పర్సివరెన్స్ ఆ కమిట్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 74 సారీ సార్ నెంబర్ చెప్పాను అట్ 76 సారీ. సో ఇది యూ కీప్ ఇన్స్పైరింగ్ జనరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. బన్నివాస్ గారు, వంశీనందిపాటి గారు, మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు అండ్ ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి. లిటిల్ హార్ట్స్ సౌండ్ కాదు ఇంత రీసౌండ్ చేస్తుంది కదా. ఐ థింక్ వాళ్ళు చేసిన కష్టమే ఇది ఇవాళ రోజు దిస్ ఇస్ ద రిజల్ట్ టుడే. అండ్ నేను అసలు నమ్మలేదండి ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిలిం, ఇంతలా లవ్ చూపిస్తారు, ఇంతలా రెస్పాన్స్ వస్తుందని. ఐ థింక్ ఇంత క్యాల్కులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు. నువ్వు అంటావు కదా మార్తాన్ అసలు స్టోరీ లేదు జస్ట్ స్క్రీన్ ప్లే అని. చాలా మంచి స్టోరీ ఉంది మార్తాన్. నెవర్ సే దాట్ ప్లీజ్. నీ స్టోరీనే నిలబట్టింది ఇవాళ మా అందరికీ. ఇంత అప్రిసియేషన్ వస్తుంది. నన్ను కాత్యాయని అని పిలుస్తున్నారు నీ వల్ల, నువ్వు రాసిన స్టోరీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నాకు ఈ మంత్ గట్టిగా రాశాడు. అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేసి రాశాడంటే నేను అడ్మైర్ చేసిన సెలబ్రిటీస్ అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కలవను అనుకున్న వాళ్ళందరూ నన్ను పిలిచి మరీ కలవమంటున్నారు. అసలు ఈ ఆడియన్స్ ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అల్లు అరవింద్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. బండ్ల గణేష్ అన్న స్పీచ్ల కోసం వెయిట్ చేసేవాళ్ళం. అందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆయన స్పీచ్ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేసేవాళ్ళం. ఆయన ముందు స్పీచ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్న సపోర్ట్కి. మన రౌడీ విజయ్ దేవరకొండ అన్న నిజంగా అన్న అంటేనే ప్రాపర్. ఎంత కేరింగ్ అంటే నిజంగా బట్టలు ఇచ్చినందుకు కాదు, బట్టలు ఇవ్వడం కాదు, అసలు పిలిచి సపోర్ట్ చేయడం అనేది ఎంత చిన్న విషయం కాదు. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్. ఐ రియలీ మిస్ యూ ఆదిత్య నాకు సినిమా ఓకే అయ్యే టైంకి ఒకరోజు అన్నాడు, బేటా నీకు నచ్చినట్టు తీ సినిమా బేటా, నేను ఎవడు ఆపడు, నేను ఉన్నాను ఎక్కువ అన్నాడు. నాకు నచ్చినట్టే తీసిన ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాసు గారు థ్యాంక్ యూ అండి. మీరు మొన్న అన్నారు కదా సార్ మీకు ఎప్పుడైనా లో ఫేస్ ఉన్నప్పుడు వచ్చి ఒక సినిమా తీయాలని. సార్ ఎప్పుడు రాదు సార్ మీకు, మీరు ఎప్పుడు హైలోనే ఉంటారు. మీరు హైలో ఉండండి, నేను లోలో ఉంటే ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. పక్కా మీకైతే కంపల్సరీ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను చెప్పలేను. ఐ రియల్లీ లవ్ యూ. ఆ రోజు అన్నప్పుడు నాకు బాధ వేసింది. బట్ డెఫినెట్లీ కమింగ్ డేస్ ఐ డెఫినెట్లీ డూ ఏ ఫిల్మ్ విత్ యూ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిసారి అందరూ అడుగుతున్నారు ఏంట్రా ఇన్ని సక్సెస్ ఈవెంట్లు చేస్తున్నారు మీరు, వారమే అయింది 10 రోజులు అయింది ఇన్ని ఈవెంట్లు. ఇప్పుడు నన్ను అడిగితే లిస్టే చెప్పలేను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఈ నలుగురు ఇక్కడ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు.
వీళ్ళిద్దరే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని 20 years అప్పుడు ఆయన తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ, నేను కానీ, ఎస్కేన్ కానీ, ధీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్. అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగ గారు స్టార్ కమెడియన్ అయ్యారు. అన్నకు తెలియదేమో ఆ విషయం. అండ్ సార్, ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్. మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్. కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే, నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలో మీరు లేకపోవడం వల్ల. అంత పని పెడతారు ఆయన. అంటే ఆయన నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోనివాడు, పరిగెడతానే ఉంటారు, పరిగెత్తిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్. కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్. మౌలి హీరోయిన్, డైరెక్టర్ ఇక్కడ డైరెక్టెడ్ అంటే డెబ్యూ ఇంత బాగా డైరెక్ట్ చేశావు. సో యూ అక్నాలెడ్జ్ ద అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇట్స్ సో నైస్. కాకపోతే ఈ సినిమాని ఇక్కడికి నేను రావడానికి ముఖ్యంగా మా గీతార్ట్స్ని ఆవహించిన బన్నీ నందిపాటి వాళ్ళిద్దరూ తెల్లారు లెగిస్తే నాకు అక్కడ కనపడి తిరుగుతూనే ఉంటారు. మేమిద్దరం కలిపి సినిమా తీసుకున్నాం, ఇది రిలీజ్ చేయాలన్నారు, గీతా ద్వారా రిలీజ్ చేసాం. సో చాలా సంతోషం వాళ్ళిద్దరూ సక్సెస్ అయినందుకు. పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిని పాల్గొనడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే, ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా? బాగుంది. మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథ రాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సినిమా వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్, ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకున్నా ఒక అటాచ్మెంట్ పెరిగింది. వీళ్ళ సినిమా నడవాలరా, ఈ సినిమా మంచిగా ఉండాలిరా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా వాళ్ళు ఏదో వేసిండ్రు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ అట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్, ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్. ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది. ఇంటికి పిలిచాను, కలిశాను. ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్, వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వీళ్ళ సక్సెస్ ఒక అవుట్ సైడర్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా